హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చేపల పులుసు చేయబోతున్నాననమాట. నాకు 3 టైప్స్ ఆఫ్ పులుసులొచ్చు. అందులో నేను ఒక రకం చేస్తున్నాను. నేను నా స్టైల్‌లో నాకు వచ్చినట్టు. ఒకవేళ మీకు నచ్చిందనుకోండి, మీరు గూడా చేసుకోండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తది. లాస్ట్‌లో నేను ఇంకొక ఇంగ్రీడియెంట్స్ చేస్తా. అది నేను మీకు చెప్తానండి. మీరైతే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైతది. సరేనా? సగం సగం అయితే స్కిప్ చేసి అయితే చూడొద్దు. ఓకేనా? చాలా సింపుల్, టేస్టీగా, చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతది. దానికి కావాల్సినవేంటివన్నా నేను చెప్తా వన్ బై వన్. ఓకేనా? మీరు ఫాలో అయ్యి చేసుకోండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఫిష్ ఉడకనీకైతే అంత టైం పట్టదు కదా మనకు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఏందనేది సోది చూడండి, నేను ఇది తీసుకున్నాననమాట. ఇది స్పెషల్‌గా ఫిష్ కర్రీ కోసమే. ఎందుకంటే ఫిష్ కర్రీ మనం గరిటెతోని అట్లా కలపం గదా! అందుకని ఇట్లా వెడల్పున్న బాండీ అయితే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను మీకైతే ఇది చూపియలేకపోయినాను. ఇప్పుడు ఏం చేసినా అంటే బాగా వాష్ చేసుకున్న ఉప్పు, తర్వాత పసుపు వేసుకొని బాగా అంతా నేను 5 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నాను నీట్‌గా. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపుతోన నీళ్ళని నీట్‌గా ఒడిసిపోయిన తర్వాత మంచిగా ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి మొత్తం మ్యాగ్నేట్ పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తది. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా! నేను రాక్ సాల్టే ఏసినా అనమాట. చాలా కడగనీకి కూడా రాక్ సాల్టే యూజ్ చేయండి. చాలా బాగుంటది. చాలా సింపుల్‌గా కూడా అయిపోతది. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. ఎంత కావాలో అంత చూసి. నేనైతే కొలతలైతే ఏం చెప్తలేను. ఇక్కడైతే మాత్రం జీలకర్ర, మెంతులు వేయించిన పొడి ఆల్రెడీ నా దగ్గర ఉంది. నేను తీసి కొంచెం పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి 2 ఉల్లిపాయలు, తర్వాత 1 టమాటా, ఫ్రెష్ అల్లము, తర్వాత వెల్లుల్లి. నేను ఎప్పుడు నాన్ వెజ్‌లోకి ఫ్రెష్‌గానే వేసుకుంటాను. ఓకేనా? ఫ్రెష్‌గా వేసుకుంటేనే మనకి టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాం. ఇది ఎందుకు తీసుకున్నాం, దీని మీద కాల్చుకుంటాం అనమాట. ఓకేనా? చూసేద్దాం రండి ప్రాసెస్. నాకైతే ఎట్లా వస్తే నేను అట్లా చేస్తున్నానండి. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి. ఓకేనా? నేను ఎప్పుడు చేసినట్టే చేస్తున్నా. మంచిగా ఇవి ఇట్లా కాల్చుకోవాలి. మంచిగా ఇట్లా కాల్చుకోవాలన్నమాట. ఇంకా కాలాలి. చూడండి, ఇప్పుడు నేను కొబ్బరి కూడా కొంచెం కాల్చుకుంటున్నా. ఇంత సరిపోతుంది నాకు. ఓ పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పాలన్నమాట. నాకు 3 రకాలు వచ్చు. ఓకే, చూడండి ఇట్లా కాల్చుకోవాలి. కొంచెం ఇట్లా బ్లాక్ అయింది కదా, బ్లాక్ అయినది మాత్రం కొంచెం తీసేసేయండి. ఓకేనా? కొబ్బరి కూడా కాల్చుకున్నా. ఇంత సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఈ బ్లాక్ తీసేసుకొని ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాం మీకు. చూడండి, ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నా అన్ని. చూడండి, ఇట్లా మెత్తగా ఉండిపోవాలన్నమాట. ఓకేనా? నేను మీకు చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకోండి. మెదగదు కదా. టమాటా అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ కొబ్బరి వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకొని పేస్ట్ వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. తర్వాత బాండీ పెట్టుకుంటున్నా. ఇంత మంచిగా వెల్లడిపుగా ఉన్న బాండీనే పెట్టుకోండి. మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్గా. ఓకేనా? కొద్దిగా బాండీ వేడైన తర్వాత ఆయిల్ వేద్దాం. ఓకే అయింది. ఆయిల్ వేస్తున్నా. నాకు ఎంత సరిపడా అంత వేసుకుంటున్న ఆయిల్ మీరు కూడా చూసి వేసుకోండి. ఓకేనా? కొంచెం ఆయిల్ వేడవనిద్దాం. అయిపోయింది. ఇప్పుడు మనం పట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఏం చేయాలంటే నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నా, ఒక 2 అట్లా. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. ఇప్పుడు మనకంతా మంచిగా ఏగిపోయింది. ఏగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు వేయాలి. ఆల్రెడీ మనం చేపలను కలుపుకున్నాం కదా. నేనైతే దీంట్లో పసుపు, తర్వాత కారం అవన్నీ ఏమి వేస్తలేను. ఆల్రెడీ చెప్పినా కదా మీకు. ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నాను అనమాట. మంచిగా కలిపి పెట్టుకున్న ఒక 2 గంటలు. అప్పుడే ఫిష్ అంతా మంచిగా పడుతుంది. లేకపోతే మనం ఇట్లా ఫిష్ తెచ్చి డైరెక్ట్ వేసేసాం అనుకోండి, ఏమవుతుందంటే మంచిగానే ఉంటుంది, కాకపోతే సప్పగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. అలా సప్పగా లేకుండా ఉప్పు కారం మనకి పట్టాలి అంటే మనం మంచిగా ఒక 2 గంటల ముందు ఇట్లా మంచిగా పెట్టుకోవాలన్నమాట కలిపి. ఓకేనా? నేను చింతపండు పులుసు మంచిగా పిసుకొని వేసేస్తాను. కానీ చింతపండు పులుసు ఈ వీటికి నేను కొంచెమే తీసుకున్నా. చూడండి, మీకు అదేందన్నది నేను లాస్ట్లో కూడా చెప్తా, ఎందుకు కొంచెమే తీసుకున్నా అన్నది. ఓకేనా? కొంచెం అంటే ఎక్కువ పెట్టుకొని అంత బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు చెప్పినా కదా స్టార్టింగ్లోనే మెంతులు జీలకర్ర అనమాట మంచిగా వేయించి పొడి చేసుకున్నది ఆల్రెడీ నా దగ్గర ఉంది. మరి ఎక్కువైతే లేదు చూడండి, నేను కొంచెమే చేసిన. ఇప్పుడు ఇదంతా బాగా మరగాలన్నమాట. ఓకేనా, ఒక 2 minutes అట్లా మరగనిద్దాం. చూపిస్తాం మీకు, మరుగుతుంది ఇట్లా. ఆయిల్ అంతా మంచిగా కొంచెం పైకి రావాలి. మనం ఉప్పు కారం ఏమేయలేదు కదా, అందుకే ఇట్లా ఉంది. ఓకే, చింతపండు పులుసు వచ్చినా కదా కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు అనేటివి వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, నాకు నీళ్ళు ఎన్ని సరిపడా ఇప్పుడే పులుసుకి మనం ఎంత పులుసు కావాలి, మనకి తిక్కుగా కావాలా కొంచెం లూజ్గా కావాలన్నది ఇప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే నాకు ఎంత కావాలన్నది నేను అంత పోసుకుంటున్నాను అనమాట. ఓకేనా, నాకు సాలు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్ చేసిన తర్వాత అవి కూడా కొంచెం ఉడికినప్పుడు కొంచెం ఇట్లా వాటర్ వస్తుంది, అందుకోసమే నాకు చాలు సరిపోతుంది. ఇప్పుడైతే మన పులుసు బాగా మరుగుతుంది. ఒకసారి అయితే కలుపుదాం. బాగా మసలనియాలండి ఒక 5 minutes అట్లా. చూడండి, మసలిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఫిష్ ముక్కలు వేసుకుంటున్నా. కొంచెం అంట తక్కువ పెడతా. అన్నీ వేసేసుకున్నా కదా, దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, కొంచెం పచ్చి కరివేపాకు అనమాట. దీనివల్ల ఏమొస్తుంది అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓన్లీ ఇప్పుడు వేసినా కాబట్టి ఇప్పుడే కలుపుకోవాలండి మనం. తర్వాతకైతే అస్సలు కలపొద్దు అనమాట. ఓకేనా, వేసుకున్నప్పుడే కలపాలి, మళ్ళీ మళ్ళీ అయితే కలపకూడదు. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఓకేనా, మూత అయితే పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే మంట ఇంతనే పెడదాం. కొంచెం ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఇదే అనమాట. ఏంటంటే మ్యాంగో, పచ్చి మ్యాంగో. ఒకసారి నాకైతే మంచిగా లేతగా మ్యాంగో దొరికిందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం మీదకెళ్ళి మ్యాంగో వేసుకుందాం. ఓకే, మ్యాంగో పీసెస్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా లేతగానే ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఓకేనా, ఫిష్తో పాటు ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని మ్యాంగోస్ వేసుకున్నా చాలు. చూడండి, ఇప్పుడు మనం కలపొద్దు అనమాట. చేత్తోన అస్సలు కలపొద్దు, స్పూన్తోన చేత్తోనే కాదు స్పూన్తోనే కలపొద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే ఇట్లా జస్ట్ ఇట్లా అనాలన్నమాట. ఇట్లా కలిసిపోతుంది అంతే. చూడండి, ఇప్పుడు మంచిగా కలిసిపోయింది కదా. మంచిగా మనం పచ్చిమిర్చి చేసినాం కదా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ మ్యాంగో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్ కూడా. ఓకేనా, నేను మీకు చెప్పడం మర్చిపోయినా, దినేల పొడి కూడా వేసేసిన హడావిలో. ఓకేనా, మీరు కూడా వేసేసుకోండి ఒక స్పూన్ అంతా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మూత అనేది తీయొద్దు. ఓకేనా, ఒక 7 ఈ మ్యాంగో కోసమే అనమాట. అందుకోసమని నేను చింతపండు పులుసు అనేది తక్కువ వేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇది ఎట్లా ఉంది అంటే చూద్దాం. నేను మ్యాంగో పులుపు చూస్తా ఎంత ఉందని. బాగానే ఉంది పులుపు, కానీ చాలా లేతగా ఉందన్నమాట. అందుకోసమనే చింతపండు నేను తక్కువ వేసుకున్నాను. ఓకేనా, ఇట్లా మ్యాంగో వేసుకోవడం వల్ల మ్యాంగో, కరివేపాకు లాస్ట్లో వేసుకోండి ఫిష్ వేసుకున్నప్పుడు. తర్వాత తినేటప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా, చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది పుల్లగా. నేను ఈ ఇయర్లో ఫస్ట్ తిన్న మ్యాంగో ఇదే అనమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం కొత్తిమీర వేస్తున్నా. అస్సలు కలపద్దు. ఓకేనా, అంటే మనం మూత పెట్టేద్దాం. 4 minutes అయిపోయింది కదా, ఇంకొక 3 minutesలో అయితే మన చేపల పులుసు అయిపోతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చిందండి. నేనైతే ఒక 7 minutes అట్లా పడుతుంది అనుకున్నా, కాకపోతే నాకు 9 minutes పట్టింది. ఓకేనా, ఇప్పుడైతే అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేద్దాం. చూద్దాం ఎట్లా వచ్చింది ఏంది అని. దింపేస్తున్నా. చూడండి, చాలా మంచి ఏమంటారు సువాసన వస్తుంది. గరిట అయితే పెట్టవద్దు. చూడండి, మామిడి పీసెస్
అన్నీ ఎంత మంచిగా మెల్ట్ అయిపోయినాయో ఇగో చూడండి. మామిడి పీస్ కూడా ఎట్లా అయిపోయిందో, చాలా లేతగా అని చెప్పినా కదా నేను మీకు. అవి కూడా చాలా మంచిగా ఉడికిపోయినాయండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇక చూడండి మామిడికాయ పీసెస్ నేను మీకు కట్ చేసి చూపిస్తా. ఓకే, జస్ట్ ఇట్లా కలుపుతా కొంచెం. చూడండి బాగా వచ్చింది, మంచి సువాసన కూడా వస్తుంది. మనం ఎప్పుడో ఒకటి చేస్తాం కదా, టేస్టింగ్ టైం. ఓకే, కొంచెం టేస్ట్ చేస్తాను నేను. ఓకేనా, మంచిగా చల్లగా అయితే మంచిగా ఉంటుంది. నేను ఒక మంచి ఒక చిన్న పీస్ తీసుకుంటున్నా. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది. అబ్బా సూపర్. ఆల్రెడీ నేను అది చెప్పినా కదా మీకు, ఉప్పు కారం అవన్నీ ముందే కలిపి పెట్టుకున్నాను. చూడండి పేస్ట్ ఎంత బాగా పట్టిందో, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. గ్రేవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. కొంచెం చల్లగా అయిన తర్వాత నేను అన్నంలో తినేస్తా. ఓకేనా, చూడండి అన్నం కూడా అవుతుంది. అన్నం పెట్టేసిన, అన్నం అవ్వలేదు, లేకపోతే ఇప్పుడే మీకు తిని చూపిస్తుండే నేను. కానీ చాలా చాలా బాగా వచ్చింది. లేత మామిడికాయ ఇప్పుడు మార్కెట్లో వచ్చేసిందండి, దొరికితే మాత్రం తెచ్చుకొని చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఫిష్ పేరు అయితేనేమో ఇది తప్పకుండా చూడండి ప్లీజ్. ఏం చేసుకోకపోయినా చేపల పులుసు మాత్రం ఒక్కసారి, చాలా సింపుల్గానే ఉంది కదా ప్రాసెస్ అంతా, నేను మీకు చూపించిన కదా స్టెప్ బై స్టెప్. మీరు ఒక్కసారి చేసుకుంటేనే మీకు తెలుస్తుంది, సరైన చేసుకోకపోతే మీకు తెలియదు. మనం మామిడికాయ, కరివేపాకు, మెయిన్ మిర్చి వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు చేసుకొని తిని ఒక్కరైనా నాకు కామెంట్ బాగుంది అక్క అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. కానీ తప్పకుండా మాత్రం మీరైతే చేసుకొని తినండి. ఓకేనా, అందరూ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.